గంగానమ్మ తల్లి నాకు తెలిసి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉండేటటువంటి అంటే మనకి గ్రామ దేవతలు అనేవి చెప్పుకుంటుంటారు. ఇప్పుడు ఎల్లమ్మ, పోచమ్మ ఇట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటారు అన్నమాట. మాకు గుంటూరు జిల్లా వాళ్ళకి చాలామందికి గంగానమ్మ టెంపుల్, ఇప్పుడు మాకు తెనాలి కాబట్టి తెనాల్లో గంగానమ్మ టెంపుల్ అనేది బాగా ఫేమస్ అనమాట. అభిషేకాలు చేయడం ఇదంతా కూడా. అట్లాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా గంగానమ్మ తల్లికి సంబంధించినటువంటిది కొలుపులు అవి జరుగుతూ ఉంటుంటాయి. వాస్తవంగా లోకేష్కి ఇవి తెలియవు, ఎందుకంటే తను హైదరాబాద్ బాండ్ బేబీ ప్లస్ విదేశాల్లో చదువుకోవడం అక్కడే ఉంది. కానీ ఎప్పుడైతే తను మంగళగిరి ఎమ్మెల్యే అయిన తర్వాత స్థానికులు చెప్తున్నటువంటి సెంటిమెంట్లను గౌరవిస్తూ వస్తున్నారు, దానికి అనుగుణంగా కార్యక్రమాలు చేస్తున్నారు, వాళ్ళు చెప్పినట్టు వింటూ ఉన్నారు, అందులో దేవుడికి సంబంధించిన దాంట్లో. అందుకే గంగానమ్మ వారికి సంబంధించినటువంటి కార్యక్రమం చెయ్యాలి అని చెప్తే భార్యాభర్త ఇద్దరూ కలిసి వెళ్ళి పూజ చేయడం ద్వారా, అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం ద్వారా. ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచే ఒకటి అలవాటు అనమాట, పెళ్ళైన తర్వాత ఆ భార్యాభర్తలు వెళ్ళాలి గంగానమ్మ గుడికి వెళ్ళి అక్కడ పూజ చేయాలి అన్నటువంటి కాన్సెప్ట్ అనమాట. అదే అక్కడ ఆయన అమలు చేసి చూపించారు.